తెలంగాణలో కొత్త ప్రభుత్వం సరికొత్త పాలసీలను రూపొందించే పనిలో పడింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత విద్యుత్, విద్య, వ్యవసాయం, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల్లో నూతన పాలసీలను అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ ప్రభుత్వం పాలనపై ఫోకస్ చేయనుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది. దీంతో పాటు ముఖ్యమైన శాఖల్లో పాలసీలను అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. విద్య, విద్యుత్, వ్యవసాయం, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల్లో ప్రత్యేక పాలసీలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ శాఖలపై నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. జూన్ 6 తరువాత ఈ 5 శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖలో కొత్త పాలసీని రూపొందించే పనిలో పడ్డారు ఆ శాఖ అధికారులు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై నరసింహారెడ్డి ఆధ్వర్యంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. విచారణ అనంతరం ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక పూర్తి కాగానే విద్యుత్ శాఖలో ప్రత్యేక పాలసీని అమలు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో స్వయంగా విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేసి ఉంటే తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్ లభించేదని చెబుతోంది. మరోవైపు విద్యుత్ శాఖలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యుత్ శాఖలో సౌత్, నార్త్ విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను నియమించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. అంతేకాకుండా అందులో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం అనంతరం కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేసేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. అటు వ్యవసాయ శాఖలో సమూల మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని చూస్తోంది తెలంగాణ సర్కార్. పంట బీమా, ఫసల్ బీమా వంటి పథకాలతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకునే విధంగా నూతన పాలసీని రూపొందించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పాలసీపై ప్రణాళికలు, అంశాలతో కూడినటువంటి నివేదికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఖరీఫ్ నుంచే అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీమా అమలు కోసం టెండర్లలో పేర్కొనే నిబంధనలు, కంపెనీల అర్హతలు వంటి వాటిని పరిశీలించుకుని రైతులను ఆదుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు గత ప్రభుత్వంలో అమలైన పథకాల్లో కీలక మార్పులు చేర్పులు కూడా చేయాలని ఆదేశించారు. ఇవి పూర్తయిన తరువాత ఈ వర్షాకాలంలోపు వ్యవసాయ శాఖలో కొత్త పాలసీ అమలు చేయాలని యోచిస్తోంది. మరోవైపు విద్యాశాఖలో కీలక నిర్ణయాలతో పాటు కొత్త పాలసీ అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలపై కొరడా జలిపించడంతో పాటు కొత్త చట్టం ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను నియంత్రించాలని యోచిస్తోంది. అటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో అమలు చేసి ఇంటర్ విద్యను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా డిగ్రీ విద్యను 4 ఏళ్లు చేయాలని ఆలోచిస్తోంది. స్కూల్ ఎడ్యుకేషన్ లో సైతం క్లస్టర్ విధానం తీసుకురావాలనుకుంటోంది. 10 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్న 50 మంది పిల్లలు లేని పాఠశాలల్లో 10 మంది టీచర్లు ఉండడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే క్లస్టర్ విధానం తీసుకొచ్చి ఆ క్లస్టర్ పరిధిలో 10 నుంచి 12 స్కూళ్లను జత చేయాలని యోచిస్తోంది. ఆ స్కూళ్లలో ఉన్న ఉపాధ్యాయులందరూ అన్ని పాఠశాలల్లో టీచింగ్ చేసే విధంగా కొత్త పాలసీని రూపొందిస్తోంది సర్కార్. ఈ పాలసీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇక ఎక్సైజ్ పాలసీని మార్చాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. దీని ద్వారా మద్యం అమ్మకాలు పెంచి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అటు రెవెన్యూ శాఖలో ధరణి ప్రక్షాళన, భూముల ధరలు పెంచడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా కసరత్తు చేస్తోంది. జూన్ 2వ వారం నుంచి ఈ పాలసీల విషయంలో వరుసగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ పాలసీలను పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.